పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పీసీఓడి. కరెంట్ టైంలో దీన్ని పీసీఓఎస్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. నార్మల్గా ఒక 10 అడల్ట్ గర్ల్స్ని మీరు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ గురించి అడిగితే అందులో 3 to 4 మెంబర్స్ పీసీఓడి సమస్యతో ప్రస్తుతం కానీ పాస్ట్లో కానీ బాధపడి ఉన్నట్లు చెప్తారు. ఇంకొన్ని రోజుల్లో ఈ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం పీసీఓడి రావడానికి గల కారణాలేంటి, పీసీఓడి వచ్చినప్పుడు బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, పీసీఓడి వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, పీసీఓడి రాకుండా ఉండాలంటే, ఉన్నవారికి కంప్లీట్గా తగ్గాలంటే ఎలాంటి విషయాల్ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కంప్లీట్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్తో మరియు అనలైటిక్స్ బేస్తో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు కంప్లీట్ పీసీఓడి గైడ్గా పనిచేస్తుంది. కాబట్టి చివరి వరకు వీడియోని చూసి పీసీఓడి గురించి క్లియర్గా తెలుసుకోండి. హ్యూమన్ బాడీ అనేది హార్మోన్స్ అనబడే కెమికల్స్తో రెగ్యులేట్ చేయబడే ఒక అద్భుతమైన మెషిన్. జనరల్గా ఓవరీస్ నుండి ఓవం రిలీజ్ అవ్వాలన్నా లేదా మెనిస్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా జరగాలన్నా దానికి కావాల్సిన హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అండ్ ఇన్హిబిన్. ఈ హార్మోన్స్ ఒకదానితో ఒకటి కోఆర్డినేట్గా వర్క్ చేస్తూ ఉమెన్ బాడీలో హోమియోస్టాసిస్ లేదా బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. మన బ్రెయిన్ బేస్ దగ్గర పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎఫ్ఎస్హెచ్ మరియు ఎల్హెచ్ అనబడే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓవరీస్లో సరిగ్గా గ్రో అవ్వని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని లేదా ఓవంని ఫాలికల్స్ అంటారు. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ ఇమ్మెచ్యూర్ ఓవం అయిన ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి అవి గ్రో అయ్యేలా చేస్తుంది. దీంతోపాటు ఎల్హెచ్ లేదా ల్యూటినైజింగ్ హార్మోన్ ఆల్రెడీ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ వల్ల స్టిమ్యులేట్ అయిన ఫాలికిల్ లేదా ఓవంని ఓవరీ నుండి 14th డే ఆఫ్ సైకిల్లో రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన ఓవం ఫర్టిలైజ్ అయితే అది ఎంబ్రియోగా మారి బేబీగా డెవలప్ అవుతుంది. ఒకవేళ ఓవం ఫర్టిలైజ్ అవ్వకపోతే అది 24 to 48 అవర్స్లో చనిపోతుంది. దీంతో ఓవరీలో హార్మోన్ చేంజెస్ జరిగి హార్మోన్ లెవెల్స్ లో అయ్యి మెనిస్ట్రువల్ బ్లీడింగ్ 25th or 26th డేలో స్టార్ట్ అయ్యి 3 to 5 days మెనిస్ట్రువల్ బ్లీడ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా ప్రతి ఉమెన్లో జరిగే ప్రాసెస్. అయితే జెనెటిక్గా కొంతమందిలో జీన్ చేంజెస్ వల్ల కానీ, ఇన్సులిన్ ఎక్కువగా బాడీలో రిలీజ్ అయ్యే వారిలో, ఒబెసిటీ ఉన్నవారిలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వారిలో ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం మరియు ఎల్హెచ్ హార్మోన్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న ఫాలికిల్ గ్రోత్ సరిగ్గా ఉండదు. దీంతో ఆ ఫాలికిల్ నుండి ఎగ్ రిలీజ్ అవ్వదు. దీంతోపాటు పెరిగిన ఎల్హెచ్ హార్మోన్ వల్ల ఎక్కువగా టెస్టోస్టిరాన్ అనబడే మేల్ సెక్స్ హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఈ పెరిగిన టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా ఫాలికిల్ నుండి ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తాయి. ఇలా ప్రతి సైకిల్లో జరగడం వల్ల ప్రతి సైకిల్లో ఒక ఫాలికిల్, దీన్నే సిస్ట్ అని కూడా అంటారు. ఇలా ప్రతి సైకిల్లో ఒక సిస్ట్ ఏర్పడి అవి మల్టిపుల్ అవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ థింగ్స్ని పాలీ అంటారు. ఇలా మల్టిపుల్ సిస్ట్ ఏర్పడిన ఈ కండిషన్నే పీసీఓడి లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. పీసీఓడి ఉన్న ఆడవారి బ్లడ్లో హార్మోన్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి. దీంతోపాటు మేల్ సెక్స్ హార్మోన్స్ అయిన టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్గా ఉండవలసిన లెవెల్ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ హై లెవెల్లో ఉండే టెస్టోస్టిరాన్ వల్ల ఆడవారిలో కొన్ని మేల్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మొదటిది హిర్సుటిజం. హిర్సుటిజం అంటే ఫీమేల్లో ఫేస్, చెస్ట్ మరియు వీపు భాగంలో ఎక్కువగా మగవారిలో లాగా హెయిర్ పెరగడం, ఫేస్ పైన ఫ్రీక్వెంట్గా మొటిమలు రావడం, ఫ్రీక్వెంట్గా ఫేస్ మొటిమలతో ఉండడం, ఆయిలీగా స్కిన్ చేంజెస్ అవ్వడం జరుగుతుంది. వాయిస్ కూడా మేల్ వాయిస్లా మారటం, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, మగవారిలో వచ్చే బాల్నెస్ లాగా పీసీఓడిలో హార్మోన్ చేంజెస్ వల్ల ఎక్కువగా హెయిర్ లాస్ అయ్యి బట్టతల రావడాన్ని గమనిస్తాం. దీంతోపాటు పీసీఓడి సమస్య ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు మెనిస్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా పీసీఓడి సమస్య ఉన్నవారిలో హార్మోన్ చేంజెస్ వల్ల ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పిన అన్ని లక్షణాలు పీసీఓడి ఉన్నవారిలో ఉండాలని కాదు.
సివియారిటీని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో అందరిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. జనరల్గా మొదటగా కనిపించే లక్షణం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం. ఈ లక్షణం కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎర్లీ ట్రీట్మెంట్తో మీ కండిషన్ని రివర్స్ చేసుకోవచ్చు. పీసీఓడి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం మనకి రాకుండా ఉండాలంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్ని కలగజేసే ఫ్యాక్టర్స్ని తెలుసుకొని వాటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. పీసీఓడి సమస్య రావడానికి ప్రధానంగా ఒబేసిటీ, అబ్నార్మల్ డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు జెనెటిక్స్ ప్రధాన కారణాలు. ఈ రీజన్స్ వల్లనే చాలామందిలో ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని ప్రాపర్గా అడ్రస్ చేసి రెగ్యులర్గా గైనకాలజిస్ట్ ఫాలోఅప్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన విషయాల్ని పాటించడం ద్వారా పీసీఓడి ప్రాబ్లం నుండి కంప్లీట్గా క్యూర్ పొందవచ్చు. పీసీఓడి మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ డైట్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగిన బ్లీడింగ్ ప్రాబ్లంకి హార్మోన్ సప్లిమెంట్స్ని ట్యాబ్లెట్ రూపంలో గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతోపాటు హై బ్లడ్ షుగర్ వాల్యూస్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే మెట్ఫార్మిన్ అనబడే ట్యాబ్లెట్, దీనిని జనరల్గా టైప్ 2 డయాబెటీస్ కొరకు ఉపయోగిస్తారు. ఈ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న పీసీఓడి పేషెంట్లో బ్లడ్ షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేయడానికి ఈ మెట్ఫార్మిన్ని కొన్ని వీక్స్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ ఎక్కువగా ఉన్నట్లయితే దానిని రెగ్యులర్గా షేవ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. కానీ హెయిర్ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే టెస్టోస్టిరాన్కి అగెనెస్ట్గా పనిచేసే టాబ్లెట్స్ని వాడవలసి ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ వెయిట్ రెడ్యూస్ చేసుకోగలిగితే చాలా బెటర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రివర్స్ చేయగలం. ఫాస్ట్ ఫుడ్స్, అడల్టరేటెడ్ ఫుడ్స్, యాడెడ్ షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని చాలా వరకు రివర్స్ చేయవచ్చు. పీసీఓడి ప్రాబ్లం బారిన పడి ఆ ప్రాబ్లం మీ గ్రోత్ని స్టాప్ చేయకముందే యాక్షన్ తీసుకోవడం అవసరం. ఈ రోజు నుండి మైనర్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి పీసీఓడి ఉన్నా లేదా వచ్చే అవకాశం ఉన్న మీ ఫ్రెండ్స్తో కానీ, సిస్టర్స్తో కానీ, గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ కంటెంట్ని ఇంప్రూవ్ చేయడానికి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.